ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్క్ చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు టైంకి రావాలి. టీవీ9 ఒక డ్రైవ్ చేపట్టింది, ఇప్పటికీ చాలా రోజులు కూడా అవుతుంది. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందంటారా? వాళ్ళ లోపల ఇంకా మార్పు వచ్చినట్టయితే క్లియర్గా కనిపించట్లేదు. నేను మొన్న అనుకుంటా, నేను సెక్రటరేట్ మన ఎస్పీలతో తర్వాత కలెక్టర్లతో మీటింగ్ అయిన రోజు కొన్ని అబ్జర్వ్ చేసిన. నేను ఆ రోజు మన మిత్రుడు కూడా నాతోనే వచ్చుండే. మ్యాక్సిమం కవర్ అవుతున్నారు. అంటే 100% కావాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలు వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇతరత్ర ఉంటాయి, చెప్పలేము. రేపు బయోమెట్రిక్ రావచ్చు, అది రావడం అవసరము అనేది అందరు అంటున్నారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డా, 18 గంటలు 20 గంటలు కష్టపడ్డా ప్రభుత్వోద్యోగులు టైంకి వచ్చి వర్క్ కంప్లీట్ చేస్తే కానీ ముందుకెళ్ళదు కదా. షార్ప్ వాళ్ళు 9:30, 10కే ఉన్నారు మొన్న, మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరు. అంటే బాసెస్ ముందు వస్తే సబార్డినేట్స్ కూడా అంతకంటే ముందు వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ కల్చర్ను మనం ప్రాక్టీస్ చేసి చూపించాలనే ఉద్దేశంతోనే మొన్న క్యాబినెట్ కలెక్టర్లు కూడా మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు అందరూ కూడా 10 o'clock ఆన్ డాట్ అందరూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ టైంలో అందరూ కూడా మ్యాక్సిమంగా ఆ రోజు, ఎందుకంటే ఎక్కువ మంది నాకు ఏమంటారు సెక్షన్స్లో కనబడ్డారు. సో అది కొనసాగించాల్సిన అవసరం ఉంది. అది టీవీ9 చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలతో పాటు అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకేమో జాబ్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇప్పుడు మనం నెగిటివ్ వే ఆఫ్ మూమెంట్లో వాళ్ళని ఏదో ప్రెషర్ పెట్టినట్టుగా కాకుండా, ఎందుకు ఇట్లా జరిగిందని ఒక మిత్రుడిని అడిగాను. నేను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉండే మిత్రుడు అడిగితే, గతంలో ఈ ట్రెడిషన్ లేదు, వారికి కేసీఆర్ గారు సెక్రటరియట్కి వచ్చుడే లేదు, ఎప్పుడో పూర్ణానికి అమావాస్యకి ఎప్పుడో ఏడాదికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లా ఉండేది. ఇప్పుడు పాత పద్ధతులు పోయి కొత్త పద్ధతులు, ముఖ్యమంత్రి గారు వచ్చే 10 గంటలకు సీట్లో కూర్చుంటే మిగతా ఉద్యోగులు లేకపోతే అది గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు కొంతమంది. అప్పుడేంది, వచ్చినా రాకపోయినా పెద్దగా ఆఫీసర్లతో కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు, అంతా వాళ్ళే చేసి సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి హుకుం జారీ చేసినట్టు ఉండేదట. బట్ ఇప్పుడు పంక్చువల్గా ఎవరి డ్యూటీ వాళ్ళే చేస్తారు, ఎవరి డ్యూటీలలో ఇంకొకరు ఇన్వాల్వ్ కారు, రాజకీయ ప్రమేయాలు చాలా తక్కువగా ఉంటాయి, వాళ్ళ డ్యూటీ చేసుకొనిస్తారు. కాబట్టి కింది స్థాయి చపరాశి నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు కూడా ప్లానెడ్గా వస్తారనేది అయితే ఆలోచన. అది టీవీ9 చేసిన కృషి ఎక్కువగా ఉపయోగపడ్డది. ఎందుకంటే ఒక 2-3 days వరుసగా మీరు డిస్టిక్లు కూడా డ్రైవ్ చేసింది, డిస్టిక్ డ్రైవ్స్ కూడా చూసిన, ఆదిలాబాద్, కరీంనగర్, నేను కొన్ని లైవ్స్ నేను చూసిన టీవీ9లో. దానివల్ల ఏమైందంటే సెక్రటరియట్లో మీరు డ్రైవ్ చేసిండ్రు అనుకోండి, డిస్టిక్స్లో కొంత పట్టించుకోకుండా ఉంటారు. బట్ టాప్ టు ఎండ్ మీరు బాటమ్ అప్ మొత్తం పూర్తిగా చేయడం వల్ల ఏమైందంటే ఒక సోషల్ చెక్. సో అలాంటి జరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నిలువరిస్తే, ప్రభుత్వం నిలదీస్తే ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి కొంత కోపానికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీడియా చేసింది అనుకోండి, ఎస్ మా డ్యూటీని మేము చేయాలని, ఎవ్వరికీ ఉద్దేశపూర్వకంగా ఆఫీసులు ఎగ్గొట్టాలని ఉండదు. కొన్ని పనుల వల్ల డిలే కావచ్చు, ఆబ్సెంట్ వాటిల్లో కొన్ని చిన్నవి, అది కూడా 1/2 hour నుంచి 1 hour డిలే అయ్యే అవకాశాలు. పబ్లిక్ వర్క్స్ అన్ని కూడా పెండింగ్ కూడా ఆగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎవరైతే క్రమశిక్షణగా ఉండదో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా వాళ్ళపై? అదే ఇప్పుడు కలెక్టర్లను కూడా 5 days ఫీల్డ్ వర్క్లో ఉండమని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కలెక్టర్ కనుక మీరు స్కూల్కి వెళ్ళి ఒక క్లాస్ చెప్పిండు అనుకోండి, దాని ఇంపాక్ట్ డిస్ట్రిక్ట్ మొత్తం ఉంటుంది. సో నెంబర్ 1 ఆఫ్ ది డిస్ట్రిక్టే పనిలో ఉంటే లాస్ట్ 1 కూడా ఈజీగా ఇన్వాల్వ్ అవుతాడు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఆ పని చేసి చూపిస్తున్నారు. 18 గంటలు అనే అంశం ఒక చర్చ అయితే, కొన్ని రాజకీయ కారణాల వల్ల టైం ఎక్స్టెంట్ అయినా కూడా ½ hours అందుబాటులో ఉండడం. రేపు ఇంకా దాంట్లో ఇది పరిపాలనలో విప్లవాత్మక మార్పులు రావాలంటే ఉద్యోగుల సహకారం పెంచాల్సిన అవసరం ఉంది, ఉద్యోగుల శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కనుక్కున్న వివరాల ప్రకారం 2,30,000 40,000 మందే ఉన్నారు. సో ఇంత పెద్ద స్టేట్కు అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4,50,000 పైచిలకు ఉద్యోగులు ఉన్నారు. సో మనం మినిమం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కలెక్టరేట్లు పెరిగినాయి, ఎస్పీ ఆఫీసులు పెరిగినాయి, ఆర్డీఓ ఆఫీసులు పెరిగినాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ పెరిగినాయి. కాబట్టి డెఫినెట్గా రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ వచ్చిన తర్వాత ఇంకా ఒక కన్స్ట్రక్టివ్ డిసిషన్ తీసుకోవడం, అంటే పెయిన్ఫుల్గా కాకుండా వాళ్ళ మీద శిక్షలు తీయడం కాకుండా
ప్రేమతో ప్రజలకు సేవ చేసే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు. రైట్.